అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే కుంభరాశి అండి. సార్, కుంభరాశి వారికి గురుబలం ఎప్పుడు వస్తుంది అంటే ఒకటే ఒక ఆన్సర్ అండి. మే 14 తర్వాత 2025 నుంచి జూన్ 2 వరకు 2026 వరకు మనకు కుంభరాశి వారికి గురుబలం అయితే ఉంటుంది సార్. మనం మే 14 వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మన లైఫ్లో ఏ మంచి శుభ కార్యక్రమాల కోసం వెయిట్ చేయాలని కూడా మే 14 నెక్స్ట్ ఇయర్ 2025 వరకు వెయిట్ చేయాలి. ఈ 2025 నుంచి 26 జూన్ వరకు మనకు ఖచ్చితంగా గురుబలం అయితే ఉంటుంది. ఎలా చెప్తున్నాడు సార్ అంటే మనం ఇక్కడ రావాలండి వచ్చేసి. ఫస్ట్ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే శని గ్రహము మార్చి 29కి వెళ్ళిపోతారు సార్. అంటే ఏప్రిల్ 1 అనుకోండి. ఓకే అండి. కుంభరాశి వారు అందరికీను శని ఇంకా ఇక్కడే ఉన్నాడు వచ్చేసి. సో అప్పుడు శని ఇక్కడ ఉండడం వల్ల శని అనే గ్రహము కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తుంది. అంటే అప్పుడు మీనరాశి వారికి జన్మశని స్టార్ట్ అవుతుంది అనేట్టుగా అర్థం అనమాట. సో ఎప్పుడైతే జన్మశని మీనరాశి వారికి స్టార్ట్ అవుతుందో కుంభరాశి వారు అందరూ మనము రిలీఫ్ అయిపోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి సార్, కుంభరాశి వారు అందరికీ మార్చి 29 నుంచి రిలీఫ్ అయిపోతారు. కానీ గురువు రావాలంటే ఏప్రిల్ అయిన తర్వాత మే, అంటే ఒక 45 డేస్ వెయిట్ చేయాలన్నమాట. మనం శని వెళ్ళిపోతాడు సార్. ఓకే, బాగానే రిలాక్స్ అవుతాం. కానీ మంచి జరగాలంటే గురువు రావాలి. గురువు ఇంకా ఇక్కడ ఉంటాడు సార్. అప్పుడు ఇక్కడ వృషభ రాశిలో ఉంటాడండి. మిథున రాశికి ఎప్పుడు వస్తారంటే మే 14 వస్తాడు సార్. అందుకే అందరికి నేను మే 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 అని చెప్తుంటాను అనమాట. చాలా మందికి మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎప్పుడు బాగుంటుంది సార్ అంటే మే వరకు వెయిట్ చేయండి సార్, మే 14 తర్వాత బాగుంటుంది కుంభరాశి వారికి అని చెప్తుంటానండి. సో మీరు అప్పుడెప్పుడు మే 14 గుర్తుపెట్టుకోండి. మనం రిలాక్స్గా ఉండొచ్చు సార్. వచ్చేసి మే 14 తర్వాత కుంభరాశి వారికి వచ్చేసి గురుబలం ఉంటుంది. ఎట్లా సార్ అంటే చంద్రుడు ఇక్కడ ఉంటుంది. మీరు కుంభరాశి కదండి. గోచార గురువు మిథున రాశిలో ఉంటాడు. 9వ దృష్టి రాశికి పడుతుంది అన్నమాట. అప్పుడు మనకు గురుబలం వస్తుంది అని చెప్తామండి. కుంభరాశి వారికి మాత్రమే కాదండి, తులారాశి వారికి గురుబలం ఉంటుంది, ధనుసు రాశి వారికి ఉంటుంది అనమాట గురుబలం. సో మనకు ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జన్మశని నుంచి కష్టపడుతున్నాం కాబట్టి మనకు ఇంత కష్టంలో కొంచెం మంచి అయితే చాలా సంతోషపడతాం కదండి. సో అందుకు కుంభరాశి వారికి గురుబలం ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. సో అదండి. ఏంటి సార్ లాభము గురుబలం మాకు వస్తాయంటే, చూడండి, గురువు ఎప్పుడు 3 దృష్టిలు ఉంటాయి కదా సార్. వచ్చేసి ఆ 3 దృష్టిలో ప్రతి సంవత్సరం వచ్చేసి మూడు మూడు రాశులకి గురుబలం ఉంటుంది అనమాట వచ్చేసి. సో దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే గురువులు అంటే గురువు సపోర్ట్ అండి. పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏదైనా శుభకార్యం చేయాలి, సంబంధాలు చూడాలన్నా కూడా మన పెద్దవారు సపోర్ట్ చేయాలి కదండి. మీడియేటర్ కానీ, బ్రోకర్స్ కానీ, పెద్ద అమ్మ నాన్న కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏముంటుందంటే చంద్రుడు అంటే మనసు సార్. అంటే మన రాశి కదండి. చంద్రుడు అంటే మనస్సు. గురువు అంటే వెలుతురు అండి. ఎందుకంటే సూర్యుడు నుంచి వచ్చే వెలుతురు గురు గ్రహానికి పడుతుంది కాబట్టి గురు గ్రహం మళ్ళీ వచ్చేసి రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. చంద్రుడి పైన పడుతున్నాం అంటే మన రాశి పైన పడుతున్నట్టుగా అర్థం అండి. సో గురువు యొక్క దృష్టి వల్ల రాశి పైన పడడం వల్ల మన మనసు చాలా క్లారిటీగా ఉంటుంది సార్. ఇప్పుడు మనకు శని ఉన్నాడు, చీకటిలో ఉన్నాం సార్. ఇప్పుడు సింపుల్ ఒకటే అండి. శని అంటే చీకటి అండి. చంద్రుడు అంటే మనసు చీకటిగా ఉందండి. ఎప్పుడు మార్చి 29 వరకు చీకటిగా ఉంటుందండి. తర్వాత ఫుల్ చీకటిగా ఉంటుందండి మార్చి 29 శని ఉన్నంత వరకు అండి. ఏప్రిల్ 1 నుంచి మనకు చీకటి పోతుంది. అంటే వెలుతురు నిజంగా వస్తుందంటే రాదండి. ఎప్పుడు వెలుతురు వస్తుందంటే మన ఇంటికి మే 14 వస్తుందండి. మే 14 తర్వాత మనకు పూర్తిగా వెలుతురు వస్తుంది మన రాశి వారికి మనసుకు వచ్చేసి. అప్పుడు మనం క్లారిటీగా ఉంటామండి వచ్చేసి. అది గుర్తుపెట్టుకోండి అంతే సార్. ఏమేమంటే మనం జనరల్ అండి సార్. గురుబలం అంటే ఇదేం పెద్ద కాదండి. శుభ కార్యక్రమం ఏమేమని మీరు లిస్ట్ రాసుకుంటే అవన్నీ ఏ రాశి వారికైనా జరగచ్చు అండి. ఏజ్ డిఫరెంట్ అవుతుంది కదా సార్. వచ్చేసి 20 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఒకరికి, 20 to 40 ఒకరికి, 40 to 60 ఒకరికి ఉంటుంది కదా సార్. ఏజ్ బట్టి మీరే రాసుకోవచ్చు అనమాట. అదే నేను ఎక్కడ చెప్పబోతున్నాను అనమాట. పెద్దగా దీంట్లో ఏమి ఇది లేదు సార్. వచ్చేసి శుభ కార్యక్రమం జరుగును. పెళ్లి కాని వారికి పెళ్లి, పిల్లలు కాని వారికి పిల్లలు, మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, బిజినెస్ లాస్ అయ్యే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంది, ల్యాండ్ కొనొచ్చు, హౌస్ కొనొచ్చు, వెహికల్ కొనొచ్చు. ఏదైనా ఏ శుభకార్యం జరిగినా కూడా అది మనం గురుబలం కింద వస్తుంది సార్. అంటే మనం కొనుక్కునేటప్పుడు ఈజీగా దొరుకుతుంది సార్. అంటే సపోర్ట్ వస్తుంది అనేట్టుగా అర్థం అనమాట. డబ్బులు కావాలనుకో ₹1,00,000 ఈజీగా దొరుకుతుంది ఈ గురుబలం ఉంటే. గురుబలం లేకపోతే కష్టపడాలన్నమాట. నలుగురు 5 మంది దగ్గర వెళ్తే కానీ డబ్బులు దొరకదు. అలా ఉంటుంది అనమాట వచ్చేసి. శుభకార్యములకు గురుదృష్టి చాలా ముఖ్యం అండి. పెళ్లి చేసుకోండికి, ఇల్లు కట్టకి, వాహనం కొనుగోలు చేయటికి, స్థలం చెప్తారు కదా సార్ పూజారులందరూ. సార్ మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు, వచ్చే సంవత్సరం గురుబలం ఉంది, బాగుంటుంది చెప్తారు కదండి. అదేనండి ఎప్పటి నుంచి వస్తుందంటే మనకు గురుబలం కుంభరాశి వారికి మే 14, 20, 2025 నుండి జూన్ 2, 2026 వరకు ఉంటుందండి. ఈ 2 months ఎందుకంటే గురువు వచ్చేసి కర్కాట రాసిపోతాడంటే అక్కడే మనకు రిజల్ట్ ఉండవు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. అంతేనండి. మనం రీసెంట్గా క్లాస్ అయితే చెప్పామండి. జూమ్ రికార్డ్ బేసిక్ క్లాస్ వచ్చేసి ఒక క్లాస్ చెప్పాము ఇక్కడ. గ్రహాల యొక్క లక్షణాలు, రాహు యొక్క లక్షణాలు అని చెప్పి, సరే రాశుల యొక్క లక్షణాలు అండి. స్పీడ్గా ఉన్న రోజు నేను వచ్చి
సో క్లాస్ 2 చెప్పామండి. ఎట్లా 1 1/2 అవర్ ఉంటుందండి ఒక్కొక్క వీడియోని వచ్చేసి. ఎవరైనా అస్ట్రాలజీ నేర్చుకోవాలి సార్, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 3 వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ ఉందండి ఇక్కడ. సో ఇంత అమౌంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశానండి. మొత్తం 91 స్లైడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క రాశి లగ్నాలు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అంతేనండి, మీరేం లేదు దీంట్లో. లాస్ట్ తర్వాత లగ్నం గురించి మనం లాస్ట్లో రాసిన అంశాలు వచ్చేసి దీంట్లో ఆడియో ఇంపార్టెంట్ సార్ ఈ స్లైడ్స్ సెకండ్ క్లాస్కి. ఇక్కడ నెక్స్ట్ రాసిన క్లాస్కి వచ్చేసి మనకు ఇది పీడిఎఫ్ సరిపోతుంది సార్. వచ్చి ఇక్కడ దిగ్బలం క్లాస్ 3 అండి, లగ్న ఫలితాలు రాశాను ఒక్కొక్క లగ్నానికి అండి. మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము, కర్కాటక లగ్నము, కన్యా లగ్నము, తులా లగ్నము, వృశ్చిక లగ్నము, ధనుసు లగ్నము, మకర లగ్నము, అంత ఒక్కొక్క లగ్నానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి అవి ఫిక్స్డ్ సార్. వచ్చేసి దాన్ని ఏం చేయలేము అన్నమాట మనం. ఆ లగ్నాలు ప్రతి ఒక్క లగ్నాలకు ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేసి మీరు తీసుకోండి వచ్చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వచ్చి.